ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుని నిన్ను దూరం చేయటానికి ఏం కారణం ఉంది? ఒక్కోసారైతే నిన్ను రాజు నుంచి దూరం చేయటానికి ఆయనెవరు అనిపిస్తుంది రూపా. చిన్నప్పటి నుండి నాన్న సంతోషం కోసం, నాన్న పరువు కోసం, నాన్న మాట కోసమని నా జీవితం అంతా నాన్న కోసమే అన్నట్టు బ్రతుకుతున్నాను. కానీ ఒక్క రాజు విషయంలో మాత్రం నాన్న మాట వినలేకపోతున్నానమ్మా. అమ్మా, నాకు నా రాజు కావాలి. నీ రాజు నీకు కావాలి అంటే నువ్వు నన్ను మీ నాన్నని కలపాలి, ఆ తర్వాతే మేం కలవాలి లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు రూపా. ముందు నువ్వు రాజు కలవాలి. మీరు కలిసుంటే మమ్మల్ని ఎప్పటికైనా కలుపుతారన్న నమ్మకం నాకుంది. ఆ విషయం ఈ 5-6 నెలల్లో నీకే అర్థమై ఉంటుంది. అర్థం కాలేదమ్మా. నువ్వంటే అసలు ఇష్టమే లేని మీ అత్తయ్య నేను ఇంట్లోకి ఎందుకు రానిచ్చింది? మీ పెళ్ళంటే ఇష్టం లేని మీ నాన్న నీ సీమంతానికి ఎందుకొచ్చారు? అన్నిటికీ కారణం నీ కడుపులో పెరుగుతుంది అనుకున్న బిడ్డే. నా రక్తం పంచుకొని పుట్టినందుకు నన్ను కాపాడుకున్నా, కాని నీ రక్తం పంచుకొని పుట్టబోతున్న నీ బిడ్డని దూరం చేసుకున్నావమ్మా. నిజంగా ఆ బిడ్డే ఉండుంటే ఆ బిడ్డ పుట్టేసరికి అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అయినా ఇంతకాలం ఈవిడ్ని ఇంట్లోకి రానిచ్చింది, మహారాణిలా చూసుకుంది, సేవలు చేసింది ఈవిడేదో యువరాణని కాదు, ఈవిడ కడుపులో పెరుగుతున్న నా మనవడి గురించి. అందుకే అమ్మగా ఒక మాట చెప్తున్నాను, నువ్వమ్మవైతే అన్నీ సర్దుకుంటాయి రూపా. అంతెందుకు, నా మీద అంత కోపం చూపించే మీ నాన్న, నేనంటే అంత అసహించుకునే మీ నాన్న ఇంకో పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎందుకంటే ఆయన వల్లే నేను అమ్మనయ్యాను కాబట్టి. అమ్మని బాధ పెట్టే మనస్తత్వం మీ నాన్నది కాదు కాబట్టి. నాకు అవన్నీ అర్థం కావమ్మా. నాన్న అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేస్తుంటే ప్రాణం పోతున్నట్టు, యమభటులు నన్ను లాక్కెళ్తున్నట్టు అనిపించిందమ్మా. అమ్మా, రాజును వదిలి నేను ఉండలేనమ్మా. నాకు నీకున్నంత సహనం లేదమ్మా. ఎలా అయినా నన్ను రాజుని కలపమ్మా, ప్లీజ్. రూపా, నేనున్నాను కదా. నేను పెళ్లి చేసిన జంట మీరు. విడదీస్తాము అంటే చూస్తూ ఊరుకుంటానా చెప్పు? నేను కూడా నువ్వున్నావనే ధైర్యంతోనే ఉన్నానమ్మా. ఏమేశారు? మా ఆకకు ఉన్నట్టుండి కాలు పట్టేసింది. అసలు ఏమైందో చూడండి. నా వల్ల కాదురా అమ్మా. ఏమై ఉండదమ్మా? ఎక్కడ నొప్పి? ఇంకొంచెం ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అమ్మా. విరూపాక్షి, నువ్వా?
అంటే అప్పుడు కేర్ టేకర్ గా నాకుంది నువ్వా? ముమ్మాటికి ఈ విరూపాక్ష తమ్ముడు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరెవరు నా మాట నమ్మలేదు. నాకు తెలిసి ఆ రోజు నీ మీద విషప్రయోగం చేసింది కూడా ఈ విరూపాక్షి అని నా అనుమానం తమ్ముడు. విజయాంబిక! అవును, విజయాంబికనే. ఎందుకు చేసావు ఇదంతా? ఇంకా అర్థం కాలేదా తమ్ముడు? ఇదంతా రాజుగాడి ప్లానే అయ్యుంటుంది. ఏదో ప్లాన్ చేసే నీకు కేర్ టేకర్ గా పంపించుంటాడు. అదేం లేదు సూర్య. ఆ రోజు నువ్వున్న పరిస్థితిని చూసి నీ దగ్గరుంటే బావుండు అనిపించింది. నీకు సేవలు చేసుకోవాలనిపించింది. నీ నీడ కూడా మా మీద పడ్డానికి వీల్లేదని చెప్పాను. అయినా మారు వేషంలో వచ్చి మా అందరినీ మోసం చేశావంటే ఏమనుకోవాలి? నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను సూర్య. నిన్ను చూసుకోవాలనే ఉద్దేశంతోనే అలా చేశాను, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశమేం లేదు సూర్య. నిన్ను అమ్మ దొంగతనంగా వచ్చినా తన భర్తకి సేవ చేయడానికే కదా నాన్న వచ్చింది. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో చూసిపోదామనే కదా నాన్న వచ్చింది. అందులో నిజంగా కొట్టేంత కోపం వచ్చేంత పని ఏముంది నాన్న? అనుకున్నాను తమ్ముడు, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడో అనుకున్నాను. ఆ రాజు విరూపాక్షి కలిసి మన రూపని నీ మీదకే ఎగదోలారు. చూడు తమ్ముడు, నీకే అర్థం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.